రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చంద్రమౌళి గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖతో రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి అధికారులు 1 టీఎంసీ నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల కళ్లలో ఆనందం చూడడమే హరీష్ రావు ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణను 10 ఏళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని చెప్పారు. సాగునీటి విడుదలకు కృషి చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. రంగనాయక సాగర్ పంప్ 1 టీఎంసీ నీళ్లు ఇవ్వడానికి కారకులైన మన అభ్యర్థత భగీరథుడు మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ గారు ఘనత సారికి దక్కుతుంది. ఎందుకంటే రైతుల గోసలేని మన నియోజకవర్గంలో తిరిగి రైతుల యాసంగి పంట ఎంతుంటే సారు చూడలేక మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాయంగానే స్పందించకపోవడంతో మళ్ళా కాల్ చేసి ఎంబడే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. చాలా ఒక 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందియాలి, లేకపోతే ఎండిపోతాయి, వారి గోస జరుగుతుంది. మేము ఎందుకంటే మా ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్ళు ఇచ్చినాం, తొందరగా త్వరలోనే మీరు నీళ్ళు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందువల్లనే తొందరగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా ఒక 1 టీఎంసీ నీళ్ళు విడుదలడానికి అనుకున్నాడు. స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ చంద్రపూర్